Hello friends, once again welcome back to our channel Srirohi Vlogs. ఈరోజు మనం మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా క్వీన్ ఆఫ్ హిల్స్ డార్జిలింగ్ అయితే మనం చేరుకున్నాం ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ డార్జిలింగ్ అంటేనే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేయాకు తోటలు అయితే మనకు గుర్తొస్తాయి. అందమైన వ్యాలీలో మనకి ఫ్లాట్గా కనిపించే గ్రీన్ అండ్ క్లీన్ తేయాకు తోటలు మనకి కనిపిస్తాయి. తేయాకు తోటలకైనా బ్యూటిఫుల్గా నడిచే స్టీమింగ్ అండ్ రైలు టాయ్ ట్రైన్స్కైనా ఇక్కడ కనిపించే లోకల్ వస్తువులు పర్చేజ్ చేయడానికైనా మనం షాపింగ్ చేయడానికైనా అట్ ద సేమ్ టైం కాంచనగంగా బ్యూటిఫుల్ విజువల్ సన్సెట్ అండ్ సన్ రైజ్ చూడడానికి మనకి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ అనేది చెప్పొచ్చు మన డార్జిలింగ్ అనేది. ఫ్రెండ్స్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అవబోతుంది. సో మీరైతే డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. సో డార్జిలింగ్ అసలు మనం ఎలా చేరుకోవాలి, డార్జిలింగ్లో చూడవలసినటువంటి ప్రముఖ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రముఖ ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్లు ఏంటి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ హోమ్ స్టే అండ్ లోకల్ ఫుడ్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏ సీజన్లో మన డార్జిలింగ్ అనేది వెళ్తే బెస్ట్ ఆప్షన్ అవుతుంది, అండ్ తర్వాత మనం ఇక్కడ చేయకుండా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి 4 అనేది చాలా ఇంపార్టెంట్. డార్జిలింగ్ వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. సో అవి కూడా వీడియో ఎండ్లో చెప్పబోతున్నాను. అట్ ద సేమ్ టైం మనం బైక్ రెంట్లో తీసుకోవాలనుకుంటే ఏ విధంగా మనకు పడుతుంది, బుల్లెట్కి ఏ విధంగా, స్కూటీకి ఏ విధంగా లోకల్లో మనం తిరగాలనుకుంటే అట్ ద సేమ్ టైం ఒక ట్యాక్సీ ఫేర్స్ ఏ విధంగా రేట్స్ ఉంటాయి, ఏ టు జెడ్ ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా నియర్ అండ్ డియర్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎంత డిస్టెన్స్, ఏ విధంగా చేరుకుంటే బెస్ట్, ఒక ఆర్డర్లో మీకైతే టైగర్ హిల్ వ్యూ పాయింట్ నుంచి ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో అయితే మిస్ అవ్వద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అట్ ద సేమ్ టైం టాయ్ ట్రైన్ జాయ్ రైడ్ అనేది మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి వివరాలు కూడా ఇందులో నేను చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ మిస్ చేయొద్దు. ఫస్ట్ వీడియోని లైక్ చేసి అయితే వీడియోని చూడండి, స్టార్ట్ చేసేయండి. ఫ్రెండ్స్ డే 1లో భాగంగా 3 రోజుల టూర్ అయితే మనం డార్జిలింగ్ చేసాం. అందులో డే 1లో భాగంగా ఫస్ట్ మనం గుంబాదారా వ్యూ పాయింట్ అయితే నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది డార్జిలింగ్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో మనకి బ్యూటిఫుల్ లవర్స్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో 2 నదులు కలయిక అండ్ 3 కొండలు, సిక్కిం అండ్ అటువైపు చూసుకుంటే సిక్కిం, ఇటువైపు డార్జిలింగ్ అండ్ ద సేమ్ టైం కాలింగ్పాంగ్ బ్యూటిఫుల్ వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్స్. నెక్స్ట్ మీకు వీడియో లాస్ట్లో వస్తుంది అది. సో ఫస్ట్ అయితే గుంబాదారా వ్యూ పాయింట్. దీని గురించి మనం చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ అందమైన తేయాకు తోటలు అనేవి మనకి వ్యాలీస్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎంతసేపు అయినా ఇక్కడ ఉండాలి అనే అందమైనటువంటి వ్యూస్ అయితే మనకి కనిపిస్తాయి. చాలా స్టన్నింగ్ విజువల్స్ అనమాట. మౌంట్ హిమాలయ మొత్తం రేంజ్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనమైతే మౌంట్ కాంచనగంగాని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో బ్యూటిఫుల్ విజువల్స్. ఇక్కడైతే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గుంబాదారా వ్యూ పాయింట్ మెయిన్లీ టూరిస్టులు ఎందుకు వస్తారంటే సన్సెట్ విజువల్స్ అండ్ సన్ రైజ్ సన్సెట్ అనేది చూడడానికి అయితే ఇక్కడికి వస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లోకల్ విలేజెస్లో ట్రెక్కింగ్ కూడా చేయడానికి అయితే రావడం జరుగుతుంది. సో గుంబాదారా వ్యూ పాయింట్ అండ్ టించులే చాలా దగ్గరలోనే ఉంటాయి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ డార్జిలింగ్ అసలు ఎలా చేరుకోవాలి, మన తెలుగు రాష్ట్రాల ఇండియా అంటే అది హైదరాబాద్ నుంచి అవ్వచ్చు, విశాఖపట్నం నుండి అవ్వచ్చు. డార్జిలింగ్ చేరుకోవాలంటే 2 రైల్వే స్టేషన్లు వెరీ నియర్. అదే సిలిగుడి రైల్వే స్టేషన్, రెండోది ఎన్జేపీ రైల్వే స్టేషన్ అంటారు, న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్. ఇక్కడికైతే మనం చేరుకొని ఇక్కడ నుంచి డార్జిలింగ్ మనకు 3 అవర్స్లో బై ట్యాక్సీ వెళ్ళొచ్చు. బై ట్యాక్సీ షేర్ ప్రైస్లో మనం అంటే షేర్ ట్యాక్సీలో మనం వెళ్ళాలనుకుంటే 250 to 300 రూపీస్ అయితే మనకు పడుతుంది. అదర్వైజ్ మనం ఒక పర్సనల్గా వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళాలనుకుంటే ట్యాక్సీ ప్రైజెస్ వచ్చి సీజనల్లీ 2500 to 3500 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ బై ఎయిర్ రావాలనుకున్న వాళ్ళకి బాగడోగ్రా విమానాశ్రయం అయితే ఉంది. అక్కడ నుంచి మనకి సేమ్ 3 గంటల 15 నిమిషాలు అయితే మనకి డార్జిలింగ్ పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనం టాయ్ ట్రైన్లో కూడా మనం వెళ్ళొచ్చు. సిలిగుడి నుంచి మనకి టాయ్ ట్రైన్ జర్నీ అనేది 450 నుండి 1500 వరకు ఛార్జెస్ ఉంటుంది. డిఫరెంట్ క్రైటీరియాలో మనకైతే ప్రైస్ అనేది ఉంటుంది టాయ్ ట్రైన్ రైడ్ అనేది. ఇది ఇండియన్ రైల్వేస్లో మనమైతే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ డైరెక్ట్ కొన్నిసార్లు దొరకదు. సో ఆన్లైన్ బుక్ చేసుకోండి. బట్ 7 అవర్స్ జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ యాజ్ కంపేర్ టు ట్యాక్సీ జర్నీ. ఫ్రెండ్స్ మన రెండో వ్యూ పాయింట్ వచ్చేసి బ్యూటిఫుల్ గూమ్ రైల్వే స్టేషన్. ఇది గుంబాదారా వ్యూ పాయింట్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 7 కిలోమీటర్స్ అంటే మనకి కొండ కాబట్టి 20 to 25 మినిట్స్ అయితే పడుతుంది ఆన్ ది వే మనకు రావడం కోసం. కొన్నిసార్లు ట్రాఫిక్ అనేది ఒక వెహికల్ వెళ్తేనే రెండో వెహికల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో 20 to 25 మినిట్స్ పడుతుంది అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ బట్టి.
తర్వాత మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు ఈ రైల్వే స్టేషన్లో. ఇది 7407 మీటర్ల ఎత్తులో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇండియాలోని ఎత్తైనటువంటి రైల్వే స్టేషన్ ఇది. హిమాలయన్ రైల్వేలో ఒక భాగం ఈ గూమ్ రైల్వే స్టేషన్ అనేది. ఫ్రెండ్స్, డార్జిలింగ్లో ఉన్నటువంటి థర్డ్ వ్యూ పాయింట్ వచ్చి చాలా బ్యూటిఫుల్ మానిస్ట్రీ ఒకటి ఉంది, అదే చూలింగ్ మానిస్ట్రీ. ఇది డార్జిలింగ్ సిటీ నుంచి మనం చూసుకున్నట్లయితే 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఫ్రెండ్స్. మనం గూమ్ రైల్వే స్టేషన్ చూసాం కదా, అక్కడ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లో మనకి 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో వచ్చాం అన్నీ కవర్ చేద్దాం. టోటల్ 18 వ్యూ పాయింట్స్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ చూలింగ్ మానిస్ట్రీ వచ్చి 1850లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మైత్రేయ బుద్ధ, అంటే బుద్ధ ధర్మంలో ఫ్యూచర్ బుద్ధ అంటారు మైత్రేయ బుద్ధ అనేది. సో 15 అడుగుల ఎత్తైనటువంటి బుద్ధుని యొక్క విగ్రహం మనకి లోపల మానిస్ట్రీలో మనకి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్, నలువైపుల లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ల్యాండ్స్కేప్ వ్యూస్తో మంచి ఫొటోస్ తీసుకుని అయితే మెమరబుల్గా ఉంటుంది. సో వచ్చినట్లయితే చూలింగ్ మానిస్ట్రీ కూడా చూడండి. ఇది మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 7 PM వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ టైమింగ్ చూసుకోండి. సో నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చి నెంబర్ 4 బటాషియా లూప్. బటాషియా లూప్ అనేది 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్. అట్ ద సేమ్ టైం ఇది చూలింగ్ మానిస్ట్రీ మనం చూసాం కదా, అక్కడ నుంచి అయితే 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఓపెన్ చేసి ఉంచుతారు. ఇది 1947లో గోర్ఖా రెజిమెంట్కి సంబంధించినటువంటి సోల్జర్స్ యొక్క సాక్రిఫైస్కి గుర్తింపుగా ఈ వార్ మెమోరియల్ అనేది ఇక్కడ బటాషియా లూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే టాయ్ ట్రైన్స్ అనేవి స్టీమ్ ట్రైన్స్ అయితే వస్తాయి కదా, బొగ్గు ట్రైన్స్, అవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ మనకి మంచి పనోరమిక్ వ్యూస్ అయితే మనం చూడడానికి ఇక్కడ టెలిస్కోప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 360 డిగ్రీలో మనం ఉన్నటువంటి హిమాలయన్ రేంజెస్ని కానీ, మౌంట్ కాంచన్జంగా యొక్క అందాలు కానీ, వింటర్లో మనకి అందమైనటువంటి బ్యూటిఫుల్ మంచుతో కప్పబడిన కొండలు కానీ మనం చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మస్ట్ విజిటెడ్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఇది యాక్చువల్లీ బొగ్గుది కదా, బొగ్గు వేస్తూ బొగ్గు ద్వారా నడుస్తుంది ట్రైన్. ఇక్కడ మనకి లోకల్లో పర్చేజ్ చేయవచ్చు ఏవైనా టీ స్టాల్స్. అట్ ద సేమ్ టైం డార్జిలింగ్ టీ కూడా దొరుకుతుంది మనం కొనాలనుకుంటే. 50 రూపీస్ నుంచి మనకి 5000 రూపీస్ వరకు డార్జిలింగ్ టీ అనేది ఇక్కడ మనకు ఫేమస్, వరల్డ్ ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ దొరుకుతుంది. అండ్ యాక్ ఉంటుంది కదా జట్ల బర్రీ, దాంతో తయారు చేసినటువంటి వులెన్ స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఫ్రెండ్, నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చి నెంబర్ 5 గూమ్ మానిస్ట్రీ. దీన్నే దాలి మానిస్ట్రీ అని కూడా అంటారు. వెస్ట్ బెంగాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మానిస్ట్రీ అని చెప్పాలి. సో డార్జిలింగ్లో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మానిస్ట్రీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కనిపించే వ్యాలీ అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ దాలి గూమ్ మానిస్ట్రీ అనేది మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7 PM వరకు అయితే ఉంటుంది. 1971లో రింపోచి గారిచే స్థాపించబడింది. టిబెటియన్ యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని ఇక్కడ ఒక భద్రపరిచే సంగ్రహాలయంగా ఇక్కడైతే ఉంది. చాలా బ్యూటిఫుల్ మానిస్ట్రీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ 210కి పైగా బుద్ధిస్ట్ సన్యాసులు అనే వాళ్ళు ఇక్కడైతే ఉంటారు. చాలా బ్యూటిఫుల్, పక్కా మిస్ అవ్వద్దు. ఇక్కడ వెళ్ళే ముందు మనకి ఎవ్రీ 10 to 15 మినిట్స్లో మనకి టాయ్ ట్రైన్ అనేది చాలా బ్యూటిఫుల్ వ్యూస్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అది కూడా చూడండి. ప్రేయర్ టైంలో వెళ్ళండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ప్రేయర్ జరుగుతుంది. అందులో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా జరుగుతుంది.
ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చి రాక్ గార్డెన్. ఇక్కడ మనం వాటర్ ఫాల్ చూడాలనుకున్నా, బ్యూటిఫుల్ రాక్ స్లోప్స్ చూడాలనుకున్నా, మౌంటైన్స్ చూడాలనుకున్నా, చిన్న చిన్న బ్రిడ్జెస్ లాగా మనకి వాటర్ ఫాల్స్ పైన మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోజెనిక్ వ్యూస్ అనేది మనం అక్కడ చూడొచ్చు. మనకి ఇది గూమ్ మానిస్ట్రీ చూసాం కదా, అక్కడ నుంచి 6.2 కిలోమీటర్, దాదాపు అయితే 45 to 1 hour అయితే పడుతుంది. ఎందుకంటే 4000 అడుగుల లోయలోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. బైక్తో వెళ్ళే వాళ్ళు చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. రైనీ సీజన్లో అయితే బైక్ని అవాయిడ్ చేయడం మోర్ బెటర్. సో ఎవరైతే బైక్తో వెళ్ళాలనుకుంటున్నారో ఎంటైర్ డార్జిలింగ్ చాలా ఈజీగా తిరిగేవచ్చు. కపుల్స్ కానీ సింగిల్ ఎవరైనా ఎలోన్గా వెళ్ళినట్లయితే. సో బుల్లెట్ రేట్ వచ్చేసరికి 1 డేకి మనకి 800 to 1200 అనేది ప్రైస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. స్కూటీకి వచ్చేసరికి ఒక రోజులో 700 to 800 అప్రాక్సిమేట్ ఛార్జెస్. బైక్ వచ్చేసి 800 to 1000 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు బైక్ చూస్ చేసుకోవడం మంచిది ఎవరైతే సింగిల్గా వచ్చారో కపుల్ అయితే మాత్రం. సో ఫ్యామిలీ అనేక తప్పదు కాబట్టి పర్ డే 2000 to 3000 వరకు కూడా ఉంటుంది. మనకి ఎన్ని టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో దాన్ని బట్టి మనకైతే వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. టికెట్ కౌంటర్ వచ్చి మెయిన్ పాయింట్ వైపు అయితే మనం వెళ్ళిపోదాం. విజువల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ ఈ రేంజ్లో సిక్కిం కాదు, ఇక్కడ డార్జిలింగ్ కదా. గోర్క్ వ్యూస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అటాక్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి అటు ఇటు. సిలిగుడి నుంచి మనకి టాయ్ ట్రైన్ జర్నీ అనేది 450 నుండి 1500 వరకు ఛార్జెస్ ఉంటుంది. డిఫరెంట్ క్రైటీరియాలో మనకైతే ప్రైస్ అనేది ఉంటుంది టాయ్ ట్రైన్ రైడ్ అనేది. ఇది ఇండియన్ రైల్వేస్లో మనమైతే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ డైరెక్ట్ కొన్నిసార్లు దొరకదు. సో ఆన్లైన్ బుక్ చేసుకోండి. బట్ 7 hours జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ యాజ్ కంపేర్ టు ట్యాక్సీ జర్నీ. ట్యాక్సీ జర్నీలో మనమైతే బై రోడ్ హ్యాపీగా 3 hours వెళ్ళిపోవచ్చు. ఎవరి దగ్గర అయితే టైం ఉందో వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వ్యాలీస్ అండ్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో చేయాలి అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే బై ట్రైన్ చూస్ చేసుకోండి. మై పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు బైక్ కానీ లేదంటే ట్యాక్సీలో అయితే వెళ్ళిపోండి. 3 hours చేరుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక మనం జాయ్ రైడ్ అనేది ఉంటుంది. ఆ జాయ్ రైడ్లో మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. జాయ్ రైడ్ కూడా జాయ్ రైడ్లో మనం బతాషియా లూప్ గూమ్ రైల్వే స్టేషన్ టు డార్జిలింగ్ వరకు అయితే మనం ఒక ట్రిప్ వేసి టాయ్ ట్రైన్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రాక్ గార్డెన్కి వెళ్ళే త్రోవలో మనకి బోత్ సైడ్ కూడా బ్యూటిఫుల్ పుట్టబంగ టీ ఎస్టేట్ గార్డెన్స్ అయితే చాలా గ్రేట్ విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంది. బ్యూటిఫుల్ 4000
ఫీట్స్ వ్యాలీ మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 4 వైపులా మౌంటైన్స్, సన్ రైజ్ సన్ సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్యామిలీస్ అయితే ఇక్కడ చాలా టైం కూర్చొని స్పెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఒక ఫన్నీ ఈవెంట్ జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పర్సన్ అయితే కనిపించాడు, డార్జిలింగ్ లోకల్ పర్సన్. వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి సో కొంత సంభాషణ అయితే జరిగింది ఫన్నీగా. సో హిందీలో ఉంటుంది, సో కొంచెం అర్థం అవుతుంది అనుకుంటా. पहले इंट्रोडक्शन दूंगा आपको. हाय बाबा, आपका नाम बोलिए. मेरा नाम था ऐसे भाई सर, मेरा नाम ऐसे मेरा दार्जिलिंग का में एक छोटा से गांव में रहता है. नाम तो बताइए नहीं आप. नाम तो मेरा चलो कोई बात नहीं बाबा, कुछ भी. सोनी छेत्री. अच्छा मौसम, अच्छा जगह के पास छेत्री साहब ने बैठा है, तो फिर एक गाना तो बनता है. अब गाना गाएंगे, देखना. अब अपना गर्लफ्रेंड को याद करके गा रहे हो, नहीं तो बीवी को? नहीं तो दिल से गाओ जो मन में आया. चल रिकॉर्ड कर रहे हैं, गालिए. देखिए सर, एक बात पूछूं. जो भी दुख है ना, दुख का गाना है. दुख जब आता है तो दार्जिलिंग आ जाऊंगा. और क्या. जब दुख ज्यादा होता है तो दार्जिलिंग आ जाऊंगा, फिर आपके साथ मिलूंगा, फिर हंस के जाऊंगा. अच्छा. चलो एक गाना गाओ पहले. क्या करूँ हार, कुछ कुछ होता है. तुम पास रहो, तुम मुस्कुराओ. क्या करूँ हार, कुछ कुछ होता है. ऐसा कुछ हुआ है क्या? कौन सा उम्र में हुआ था आपका? गर्लफ्रेंड का नाम तो बता दो. नहीं बताएंगे, चलो कोई बात नहीं. ना हम बता ही देंगे. हाँ, वो बताओ. हाँ? बताओ. आप ऐसे खड़े हो, सुंदर सा ऐसे लोकेशन पे ले बताएंगे. गर्लफ्रेंड का नाम बताओ. गर्लफ्रेंड का नाम विष्णु पी के. कितना क्लास तक पढ़ाई की आपने? मैंने सब एजुकेशन तो एजुकेशन छोड़ दी. फोर मत. यस. अब तो ऐसे नहीं लग रहे हो आप, ग्रेजुएट लग रहे हो. सर एक बात पूछूं. एक डालिश हिंदी में क्या सकेगा डालो? एक डायलेक्ट चलेगा? अच्छा ओके नीता, एक वीडियो. लेवल की एक्टिंग करते. चलो डायलॉग तो सुना दो. बैटरी मेरा खत्म हो गया. थैंक यू. तो आपको डायलॉग तो सुनाना पड़ेगा ना. ये आप क्या है तू दिल छोटा करेगा यार. क्या है तू दिल छोटा करेगा. हम तो कब पढ़ के गए. क्या हम भागेगा क्या? क्या भागेगा? आपको प्रेम से आपको साथ क्या ना. आई लव दैट. बहुत बढ़िया, बहुत ఫ్రెండ్స్. నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చి రాక్ గార్డెన్ తర్వాత మనకి బుద్ధిస్ట్ టెంపుల్, జపనీస్ టెంపుల్ అండ్ పీస్ పగోడా. ఈ రెండు వేరువేరుగా చెప్తారు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా. రెండు కూడా ఒకే దగ్గర ఒకే స్పాట్లో ఉన్నాయి. మాల్ రోడ్ దార్జిలింగ్ ఉంది కదా, అక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ మనకి జపనీస్ టెంపుల్ అండ్ పీస్ పగోడా అనేది. ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ నలువైపులా ఉన్నటువంటి డార్జిలింగ్ అందాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మనకి మార్నింగ్ ఇది 4:30కి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ 6 PM అయితే క్లోజ్ చేస్తారు. సో ఈ టైంలోనే మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రేయర్ చేసిన టైంలో మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఒక 7 లెటర్స్ సరిగమ పదనిస ఆ టైప్లో మనకైతే ఒక డిఫరెంట్ ఒక మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రాలకు అనుగుణంగా మనము అక్కడ ఇచ్చేటువంటి 2 స్టిక్స్ ఉంటాయి, దాన్ని కొట్టాల్సి ఉంటుంది. సో ఒక వింత ఎక్స్పీరియన్స్, ఒక మంచి అనుభూతి అని చెప్పాలి. సో ఇక్కడ పీస్ పగోడా అనేది ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ శాంతికి ప్రమోట్ చేసే విధంగా ఇక్కడైతే కట్టడం జరిగింది. ఇది 1971లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క పీస్ పగోడా యొక్క స్తూపం ఏదైతే ఉందో దాదాపు 94 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఈ పక్కనే ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో పాటు పైన్ ట్రీస్ అనేది చాలా అందంగా మనకు కనిపిస్తాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ డార్జిలింగ్. సో మీరు వెళ్ళినట్లయితే బుద్ధుడి యొక్క చరిత్ర పీస్ పగోడా
సరౌండింగ్స్లో 3 సార్లు అయితే మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. మనకు కోరుకున్నటువంటి కోరికలు అయితే విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయని చెప్తారు. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో తప్పకుండా మీరు చూడండి ఈ ప్లేసెస్ అయితే మళ్ళీ మర్చిపోకుండా. ఫ్రెండ్స్, మన డే 1లో లాస్ట్ డెస్టినేషన్ వచ్చి మహాకాల్ టెంపుల్. మహాకాల్ అంటే మహేశ్వరుడు, పరమేశ్వరుడు యొక్క టెంపుల్. ఇది హిందూయిజం అండ్ బుద్ధిజం రెండు మిక్స్ చేస్తే ఒక టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమైనటువంటి టెంపుల్ మనం చూడాలనుకుంటే తప్పకుండా ఈ టూరిస్ట్ డెస్టినేషన్కి అయితే మనం వెళ్ళాలి. అదే మహాకాల్ టెంపుల్. ప్రధాన ఆరాధ్య దైవం శివుడు. ఈ ఆలయం నలువైపులా కూడా మనకి జ్యోతిర్లింగ క్షేత్రాలు అనేవి మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంట్రన్స్లో మహాకాళి కూడా మనకు కనిపిస్తుంది, అమ్మవారు. తర్వాత గణేశుడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను వచ్చేసరికి నైట్ ఫెయిల్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. సో నేనైతే ఫైనల్లీ మిస్ అవ్వకూడదు, డే 1లో కంప్లీట్ చేయాలనుకున్నాను. చాలా మంచి ఫీలింగ్ అయితే ఇక్కడ కలిగింది. సో మార్నింగ్ 6 AM ఓపెన్ చేయబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే మనకి ఈవినింగ్ 9 o'clock అయితే హారతి ఇచ్చి ఆలయం అయితే క్లోజ్ చేస్తారు. సో ఆ టైంలో మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. నాకు అక్కడ డార్జిలింగ్కి వెళ్ళాక తెలిసింది ఒక ఇంపార్టెన్స్ ప్లేస్ ఉందని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇది హిల్ అబ్జర్వేటరీ పక్కనే ఉంది ఫ్రెండ్స్. డార్జిలింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ టైగర్ హిల్ సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే మనం వెళ్తున్నాం. 3 o'clock అవుతుంది, మొత్తం చీకటిగా ఉంది. సో 4 o'clock అయ్యేసరికి మనం టైగర్ హిల్ వ్యూ పాయింట్కి అయితే చేరుకోవాలి. మార్నింగ్ 4 నుంచి ఇది 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. బట్ ఎవరైతే సన్ రైజ్ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం 3 o'clockకి బయలుదేరి 4 లోపు అక్కడికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది డార్జిలింగ్ టౌన్ సిటీ నుంచి 6 మైళ్ళు దూరంలో అయితే మనకు ఉంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది. చాలా టైమ్స్ ఏంటంటే ఈ టైగర్ హిల్ వ్యూ పాయింట్ వెదర్ బాగాలేదంటే చక్కగా పడుకోవడం బెటర్ ఎక్కడున్నారు అక్కడ. వెదర్ ఎందుకంటే వెదర్ క్లియర్గా లేనప్పుడు మీకు ఏం కనిపించదు అక్కడ. సో వెదర్ బాగున్నట్లయితే, అందుకే డే 3లో నేను వెళ్తున్నాను. వెదర్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడడానికి చాలా ఎక్సలెంట్గా అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చుట్టూ క్రౌడ్ ఏ విధంగా 4 వైపులో చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే మనం డార్జిలింగ్ టైగర్ హిల్ వ్యూకి అయితే వెళ్తామో ముందు రోజు బైక్లో వెళ్ళాలనుకునే వాళ్ళు పర్మిట్ ఖచ్చితంగా తీసుకోవాలి. నాకు తెలియదు పర్మిట్ తీసుకోవాలని చెప్పి. సో బైక్ అక్కడ పెట్టేసి నేను ట్యాక్సీలో వెళ్ళిపోయాను. ట్యాక్సీ అయితే వాళ్ళు పాస్ రెడీ చేసి తీసుకుని పోయినారు. బట్ బై పర్సనల్ వెహికల్ వెళ్ళాలనుకుంటే మనం పర్మిట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మార్నింగ్ 3 o'clock బయలుదేరుతాం. ఆ కొండ వ్యాలీస్లో ఎక్కడ పడి ఎవరు వస్తారో తెలియదు. సో వాళ్ళకి ఎవరు వెళ్తున్నారో ఎవరు రాలేదు ఏదో తెలియాలి కదా, కౌంటింగ్ కోసం అనుకుంటా. సో పర్మిట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్సనల్ వెహికల్కి. నేను చేసిన తప్పు మీరు చేయవద్దు ఫ్రెండ్స్. డార్జిలింగ్ వచ్చామంటే ప్రతి ఒక్కరు కోరుకునేది రోప్ వే, కార్ డ్రైవ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. బట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది చాలా ఎక్కువ టైం. ఇది మైండ్లో పెట్టుకోండి. మార్నింగ్ 6కి వెళ్ళి లైన్లో నిలిచినట్లయితే మనకి 10కి అయితే స్టార్ట్ అవుతుంది. 250 to 300 టికెట్స్ అయితే ఇస్తారు. సో హాఫ్ ఆఫ్ ది డే ఇక్కడే తినేస్తుంది. సో వెయిటింగ్ అనేది చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అదర్వైజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 5 kilometers మనకి లాంగ్ రోప్ వే అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి తేయాబుక్ తోటలు కానీ, రివర్ వ్యూ కానీ, హిల్ వ్యూ కానీ, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ వ్యూస్ అయితే మనం చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ ప్రతి నెల 19వ తేదీన అయితే ఈ రోప్ వే అనేది బంద్ ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకుని రోప్ వేకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ డార్జిలింగ్ రోప్ వే టైమింగ్ వచ్చేసి సమ్మర్లో అయితే మనకి మార్నింగ్ 10 నుంచి 2 వరకే ఉంటుంది. సో వింటర్లో అయితే మనకి అదర్ సీజన్స్ అనేది 10 నుంచి అయితే 4 PM వరకు అయితే ఉంటుంది. ముందులో వెళ్ళి అయితే లైన్లో నిలబడాలి. సో టికెట్ వచ్చేసి 250 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. డే 2 నేను ఉన్నటువంటి హాస్టల్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పరోటా అండ్ డార్జిలింగ్ బ్యూటిఫుల్ పరోటా అండ్ చాయ్ అయితే టేస్ట్ చూశాను. సో డార్జిలింగ్ వచ్చాక చాయ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. తర్వాత అయితే నైట్ అయితే నేను ఇక్కడ రావడం జరిగింది. మన డార్జిలింగ్ మాల్ రోడ్ షాపింగ్కి వెరీ స్పెషల్ అని చెప్తారు. సో బట్ నైట్ వచ్చేసరికి చిన్న వర్షం పడింది. అట్ ద సేమ్ టైం బైక్ పార్కింగ్ చేయడానికి ఇక్కడైతే ప్లేస్ లేకపోవడం వల్ల నేనైతే హాస్టల్కి వెళ్ళిపోయాను. సో మార్నింగ్ అయితే వచ్చేసాను మిస్ అవ్వకూడదని చెప్పి. డార్జిలింగ్ మాల్ రోడ్ అనేది ఈవినింగ్ మార్నింగ్ అండ్ వాకింగ్ అండ్ జాగింగ్స్కి. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఒక విడిది విహార కేంద్రంగా ఏదైతే ఉంది, ప్రజెంట్ అయితే షాపింగ్కి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీకు ఏదైనా మెమరబుల్ ఐటమ్స్ కావాలనుకుంటే సో ఈ డార్జిలింగ్ మాల్ రోడ్ తప్పక విజిట్ చేయండి.
ఇక్కడ మనం హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. అక్కడ గ్రేట్ స్టాట్యూ ఒకటి కనిపిస్తుంది మనకి, హిల్ అబ్జర్వేటరీ లెఫ్ట్ అండ్ రైట్లో మనకి కనిపిస్తుంది. దీని పక్కనే మనకి మహాకాల్ టెంపుల్ ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. యాక్చువల్లీ ఎస్టర్డే నైట్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో వెళ్ళాను, బట్ నడుచుకుని కూడా మనం మహాకాల్ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ప్లేస్ మనం వెళ్ళబోతున్నాం, అదే లామట్టా ఎకో పార్క్. ఇది డార్జిలింగ్ నుండి 23 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్ అయితే నాకు అనిపించింది. పైన్ ట్రీ విజువల్స్తో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. 23 కిలోమీటర్స్, బట్ మనకి దాదాపు 45 to 1 hour అయితే పడుతుంది. కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకొని రావాలి. సో ఇక్కడికి లామట్టా ఎకో పార్క్ వచ్చేటప్పుడు 40 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే స్క్రేడ్ లేక్ అనేది ఒకటి ఉంటుంది. మనకి లామట్టా ఎకో పార్క్లో పైన్ ట్రీస్ చూస్తూ పైకి వెళ్తూ మనకు 1 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఒక బ్యూటిఫుల్ లేక్ అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫుల్ ఫాగ్ అయితే, దట్టమైన ఫాగ్తో కప్పబడి ఉంది. చాలా వింత ఎక్స్పీరియన్స్, మంచి ఫొటోస్ అయితే వచ్చాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇక్కడే మనకి వాచ్ టవర్ అని ఒకటి ఉంది. అంటే 4 చెట్లు పైన్ ట్రీస్ ఉంటాయి కదా, పైన్ ట్రీస్ని ఒక నిచ్చెనలాగా పైకి పెట్టి అక్కడ నుంచి మనం హిల్ మొత్తం చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు సరౌండింగ్స్ అనేవి, బ్యూటిఫుల్ విజువల్స్ అనేది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో లేక్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఎవరినైనా అడిగి వెళ్ళండి ఎటువైపు నుంచి లేక్కి తోవ అనేది. సో అక్కడ ఏదో బోర్డు అయితే మనకి క్లియర్గా కనిపించదు, కాబట్టి ఎవరైనా అడిగి లేక్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, తప్పక చూడండి. ఫ్రెండ్స్ డార్జిలింగ్లో హోటల్స్ అండ్ హాస్టల్స్ అండ్ హోమ్ స్టేస్ ఏ విధంగా ఉన్నాయో మీకు చెప్తాను. సో బడ్జెట్లో మనకు కావాలనుకుంటే బాబు సింగిల్ వెళ్ళాము, బ్యాచిలర్ ఇద్దరు అనుకుంటే మాత్రం మీరు హాస్టల్ చూస్ చేసుకోండి. 300 ఉంటుంది బెడ్ అండ్ అట్ ద సేమ్ టైం అన్నీ బాగానే ఉంటాయి. సో హాస్టల్ చూస్ చేసుకోండి మీరు. అండ్ ఫ్యామిలీతో వెళ్ళామనుకుంటే మీరు స్పెషల్గా లగ్జరీ హోమ్ స్టేస్ కావాలనుకుంటే మీకు ఒక రోజుకి అయితే 10,000 నుండి 20,000, 2,000 ఆ రేంజ్లో కూడా ఉంటాయి. ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో స్పెషల్గా ఒక హిల్ టాప్లో మంచి వ్యూస్ ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ పూల్ లగ్జరీ ఫెసిలిటీ కావాలనుకుంటే హోమ్ స్టే మీరు తీసుకోవచ్చు. మామూలుగా రూమ్ ఫ్యామిలీతో వెళ్తున్న సింపుల్ రూమ్ కావాలనుకుంటే మనకి 800 నుంచి 3,000 లోపు మనకి రూమ్ అయితే దొరికేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటే ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకొని తెలుసుకొని వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వద్దు. ప్రతి నెల 19వ తేదీని రోప్ వే అనేది స్టాప్ చేస్తారు. సో రోప్ వే మిస్ అవుతాము డార్జిలింగ్. 19వ తేదీ ఆ డేట్స్లో మీరు అరేంజ్ చేసుకోండి. రెండోది, ఎన్జేపీలో కానీ సిల్లిగుడిలో కానీ ట్యాక్సీ డ్రైవర్స్ మీకు జస్ట్ 150-200లోనే మీకు డార్జిలింగ్ డ్రాప్ చేస్తామంటారు. వాళ్ళ చక్కర్లో మీరు పడవద్దు, ఎందుకంటే వాళ్ళు అక్కడికి పైకి వెళ్ళినాక మేము చెప్పిన రూమ్కే వెళ్ళాలి, మేము చెప్పిన హోటల్కే వెళ్ళాలి, లేదంటే కుదరదని చెప్పి మనకు పరేషాన్ చేస్తారు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి డార్జిలింగ్ మీరు టైగర్ హిల్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, హిల్ టాప్ అనేది మనం సన్ రైజ్ వ్యూ చూడడానికి వెళ్తాము. మార్నింగ్ 4 గంటలకు అయితే చేరుకోవాలి. సో పర్సనల్ వెహికల్ లేదా బైక్తో వెళ్ళాలనుకునే వాళ్ళు మొదటగా పర్మిట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. పర్మిట్ లేకుండా అయితే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తాం 3 o'clock ఆ టైంలో, కాబట్టి అక్కడ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది వ్యాలీస్ కాబట్టి. సో ముందు రోజే మీ డీటెయిల్స్ పర్మిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీ ఓన్ వెహికల్స్తో మీరు వెళ్ళలేరు. ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే వాళ్ళు అయితే పాసులు అయితే అరేంజ్ చేస్తారు. మనం బ్యూటిఫుల్ 4 o'clock కల్లా చేరుకొని కాంచనగంగా కలర్ఫుల్ సన్ రైజ్ వ్యూ అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆఖరి పాయింట్ వచ్చి డార్జిలింగ్లో గుర్తుంచుకోవాల్సింది, మనమైతే రోప్ వే వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ 6 o'clock నుంచి లైన్లో నిలబెడితే 10 గంటలకు రోప్ వే స్టార్ట్ అవుతుంది. సో ఒక రోజుకి 250 నుంచి 350 వరకు అయితే టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. రోప్ వే అనేది క్యూ లైన్లో నిలబడడం అనేది వెరీ బోరింగ్. ఆఫ్ ది డే అనేది అక్కడే తినేస్తుంది. సో మీరు అది కూడా చూసుకోండి. టైం తక్కువ ఉంది, 1 dayలో నేను డార్జిలింగ్ తిరగాలి, 2 daysలో తిరగాలనుకుంటే రోప్ వేని స్కిప్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో బట్ అదర్వైజ్ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు రోప్ వేలో ఫ్రెండ్స్. డార్జిలింగ్ వచ్చామంటే తప్పకుండా చూడాల్సినవి డార్జిలింగ్ టాయ్ ట్రైన్, స్టీమ్ ఇంజిన్ రైల్తో నడిచేటటువంటి
ఆ రైల్లో కూర్చునే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలనుకుంటారు ప్రతి ఒక్కరు. అది ఇండియన్ రైల్వేస్లో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మనం. జాయ్ రైడ్ అనేది మనకి 450 నుంచి 1500 వరకు డిఫరెంట్ టైప్లో అయితే దొరుకుతుంది. సో ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోండి. బటాషియా లూప్ నుంచి మనం డార్జిలింగ్ వరకు గూమ్ రైల్వే స్టేషన్ మొత్తం చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందగలరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చి బ్యూటిఫుల్ లవర్స్ వ్యూ పాయింట్. లవర్స్ వ్యూ పాయింట్ అని ఎందుకన్నారంటే ఇక్కడ లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం, తీస్టా రివరు, తీస్టా నది మరియు రంగీత్ రివర్, ఈ 2 రివర్స్ కూడా ఒకే దగ్గర వచ్చి కలుస్తాయి. సో దీన్ని లవర్స్ వ్యూ పాయింట్ అంటారు. అట్ ద సేమ్ టైం ఒక కొండ పైన అయితే మనకి సిక్కిం, ఒక కొండ అనేది మనకి డార్జిలింగ్, ఇంకొకటేమో కాలింగ్పం, ఈ 3 సిటీస్ని 3 కొండలుగా డివైడ్ చేస్తూ మనకి ట్రైజంక్షన్ ఏర్పరుస్తాయి. 2 నదులు కూడా ఒక ఎత్తైన వ్యాలీ నుంచి ఆ బ్యూటిఫుల్ నదులు, కొండలు, దట్టమైన అడవులు, ఈ బ్యూటీనెస్ని చూడాలంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి మంత్రముగ్ధులు అవుతారు. సీజన్లో రావాలి. చాలా గ్రీన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనం అయితే ఈ లవర్స్ వ్యూ పాయింట్లో మీరు స్నాక్స్, ఇక్కడ సిక్కిం, బెంగాల్ ఫేమస్ మనం మోమోస్ కానీ ఇంకా స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ చూస్తూ డార్జిలింగ్ టీని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూ పాయింట్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ సరౌండింగ్ ఆఫ్ డార్జిలింగ్ ఫ్రెండ్స్. ఈ లామట్టా ఎకో పార్క్ నుంచి మనం ఆన్ ది వే రోడ్ మీద కాలింగ్పం వెళ్తున్నాం. కాలింగ్పం వెళ్ళే రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ లవర్స్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది. తప్పకుండా చూడండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ గ్యాంగ్టాక్ వెళ్ళాను. గ్యాంగ్టాక్ చేరుకున్న తర్వాత గ్యాంగ్టాక్ నుంచి అక్కడ లొకేషన్లు అన్నీ విజిట్ చేసినాక నేను ఫైనల్లీ సిక్కిం టూర్ నుంచి ఇక్కడ మన డార్జిలింగ్ రావడం జరిగింది. సో డార్జిలింగ్ నుండి నేను మళ్ళీ కాలింగ్పం వెళ్తున్నాను. సో కొంచెం నా వే డిఫరెన్స్ అవ్వచ్చు, ఒక ఆర్డర్ లేకపోవచ్చు, బట్ మీకు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ అయితే మీకు తప్పకుండా చెప్తున్నాను. డీటెయిల్డ్ వీడియోస్ కోసం ఒక వ్లాగ్ రూపంలో నేను వీడియో చేశాను. సో అది ఒక్కొక్క వీడియో బై వీడియో అయితే మీరు చూడవచ్చు. సిక్కింలో ఉన్నటువంటి ఫేమస్ టూరిస్టులు నాంచి కానీ, పెల్లింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను అన్నీ కూడా కవర్ చేశాను డీటెయిల్గా. అవి కూడా చూడవచ్చు. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ డార్జిలింగ్లో ఉన్నటువంటి నలువైపులు ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ వాటి టైమింగ్స్, డిస్టెన్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను A to Z కవర్ చేస్తాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నేనున్న హాస్టల్ అయితే మీకు చూపిస్తున్నాను ఏ విధంగా ఉందని ఒక లుక్. నేను ప్రమోట్ చేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. రేటింగ్ అయితే బాగుంది అని చెప్పి నేనైతే 300 per నైట్, 1 డేకి 300 కాస్ట్ చేస్తారు. సో హిడెన్ మంకీ హోమ్ స్టే హాస్టల్ అని చెప్పి ఉంది. పేరైతే వెరైటీగా ఉంది, ఏంట్రా బాబు అనుకుని వెళ్ళాను. బట్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేస్తున్నారు. సర్వీస్ కూడా బాగుంది. బెడ్ అనేది డబుల్ డెక్కర్, మన హాస్టల్లో ఎలాగైతే కింద ఒక బెడ్ ఉంటుంది, పైన ఒక బెడ్ ఉంటుంది, ఆ విధంగా మనకు ఉంటుంది. వాష్రూమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ మనకి పక్కనే మంచి LED స్క్రీన్ ప్రొజెక్టర్తో మనకైతే క్రికెట్ మ్యాచెస్ కూడా చూడవచ్చు. ఇక్కడ నైట్ బోన్ ఫైర్ కూడా మనకి ఏర్పాటు చేయడం, కర్రలు కాల్చి మనకైతే వింటర్ వెదర్ ఎంజాయ్ చేయడానికి మంచి యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ప్లే చేయాలనుకుంటే అక్కడ చెస్ ఆడుకోవచ్చు, గిటార్ వాయించవచ్చు, ఇంకా వయలిన్, సో మెనీ థింగ్స్ ఈజ్ దేర్. సో మీరు ఫుల్గా వెదర్ ఎంజాయ్ చేస్తూ అక్కడైతే మంచి ప్లేస్, హోమ్లీ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మనం స్పెషల్గా సింగిల్గా వచ్చాము రూమ్కి వెళ్తామంటే బోరింగ్ అయిపోతుంది. సో అక్కడైతే 4 కలుస్తారు. నేనైతే ఒక బ్రిటన్ ఒక ఫ్రెండ్ అయితే నాకు కలిసాడు అక్కడ. సో మంచి టైం పాస్ అయితే అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూడొచ్చు మా ఇక్కడ ఉన్న హాస్టల్ ఏ విధంగా ఉందో, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా ఏ విధంగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్.